ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దశాబ్దాల నాటి కొల్లేరు సమస్య ఇప్పుడు రాష్ట్ర పరిధి దాటి కేంద్రం వద్దకు చేరింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఈ వివాదానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరి కొల్లేరు సమస్య పరిష్కారం అయినట్టేనా? స్థానిక రైతులు ఏమంటున్నారు? కొల్లేరు అభయారణ్య పరిధిలోని జిరాయితీ పట్ట భూ యజమానుల 25 ఏళ్ల వ్యధకు రాష్ట్ర స్థాయిలో ఒక పరిష్కారం లభించింది. అభయారణ్య సరిహద్దుల మార్పుపై జాతీయ వన్యప్రాణి బోర్డు 2018లో చేసిన సిఫార్సులను అమలు చేసేందుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2015-18 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15,000 ఎకరాల జిరాయితీ పట్టా భూములను 5,000 ఎకరాల డీఫారం పట్టా భూములను కలిపి మొత్తం 20,000 ఎకరాల సరస్సు పరిధి నుంచి తొలగించేలా సిఫార్సులు సాధించారు. అయితే సీఈసీ రాసిన ఒక లేఖ వల్ల ఈ ప్రక్రియ ఇంతకాలం నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 20,000 ఎకరాలను కొల్లేరు అభయారణ్యం పరిధి నుంచి తొలగించే అవకాశం ఏర్పడింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బాధిత రైతులకు ప్రత్యామ్నాయం చూపే వెసులుబాటు కూడా లభిస్తుంది. వాస్తవానికి కొల్లేరులో ఇప్పటికే పలు నాటకీయ పరిణామాలు జరిగాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కొల్లేరు కోట, చాటాకాయ, వడ్లకూటి తిప్ప గ్రామాల్లో అధికారులు చెరువులు కొట్టేందుకు వెళ్లగా స్థానికులు తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బాధితులకు మద్దతుగా కొల్లేరు టు అమరావతి పాదయాత్రకు నేతలు సిద్ధమవుగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. బాధితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో పాదయాత్రకు బ్రేక్ పడింది. మరోవైపు కొల్లేరు ప్రాంత రైతులు న్యాయ పోరాటం కూడా కొనసాగిస్తున్నారు. జాతీయ వన్యప్రాణి బోర్డు చేసిన 20,000 ఎకరాల మినహాయింపు తీర్మానాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది భక్తుడు కోరుకున్నది దేవుడు వరవిచ్చింది ఒకటే అని చెప్పి ఒకవేళ ప్రభుత్వం కనుక 20,000 ఎకరాలు పట్టాపా 15,000 జిరాయితీలు బయటకు తీసుకొస్తే మాకు అంతకంటే కావాల్సింది ఏమనేది మేము వెంటనే కోర్టు నుంచి ఆ కేసును విత్డ్రా చేసుకుంటాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాలు సుమారు 3 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య ఇది. ఆపరేషన్ కొల్లేరు తర్వాత ప్రకటించిన 5వ కాంటూరు ఆంక్షలు స్థానికులకు శాపంగా మారాయి. పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించింది. ఇటీవల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సీఈసీ కమిటీ సభ్యులను కలిసి చర్చించారు. కమిటీ నివేదిక సానుకూలంగా వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కొల్లేరుకి సంబంధించిన పరిష్కారం గురించి ఎప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ముందుకెళ్ళి పనిచేసింది. కొల్లేరు శాశ్వత పరిష్కారం గురించి ముందుకెళ్తున్నాం. 100% శాశ్వత పరిష్కారం తొందరలోనే అవుతుందని అందరికీ అనుకుంటున్నాం. ప్రభుత్వం ఈ కేబినెట్ తీర్మానాన్ని సీఈసీ కమిటీకి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి తమ చిత్తశుద్ధిని చాటుకోబోతోంది.